అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరంలో విషాదం చోటు చేసుకుంది. కోనవాణి పాలనలో ఇంటర్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. అనారోగ్య సమస్యలతో ఆవిడ బలవన్మరణానికి పాల్పడేట్టుగా సృజన అనే విద్యార్థిని ఒక లేఖలో పొందుపరిచి ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. తుని శ్రీ చైతన్య కాలేజీలో మరోసారి బలవన్మరణానికి సంబంధించిన అంశం తెరమీరికి వచ్చింది. శ్రీ చైతన్య కాలేజ్ అంటేనే ఇదొక స్పాట్ గా మారిపోయింది. శ్రీ చైతన్య కాలేజ్ కేర్ ఆఫ్ అడ్రస్ గా ఈ బలవన్మరణాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. తరచూ ఏదో ఒక విద్యార్థిని ఇటువంటి సమస్యతో బాధపడుతున్నారు. వారు తమ ప్రాణాలు తామే తొలిచివేసుకుంటున్నారు. అయితే యాజమాన్యం అయితే ఇన్ని జరుగుతున్నా కనీసం నిమ్మకు నీరెత్తనట్టుగా వ్యవహరిస్తోంది. తునిలోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి సృజన అనే విద్యార్థిని హాస్టల్ గదిలోనే బలవన్మరణానికి పాల్పడి తెలుస్తోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బలవన్మరణానికి పాల్పడి తెలుస్తోంది. ఇక అమ్మా నాన్న క్షమించాలంటూ సృజన ఒక లేఖను కూడా పొందుపరిచింది. విద్యార్థిని మృతితో కన్నీరు మున్నరవుతున్నారు కుటుంబ సభ్యులు. ఒకసారి ఆ లేఖలో చూడొచ్చు. అమ్మా నాన్న నన్ను క్షమించండి, నా చావుకి నా అనారోగ్యమే కారణం. అమ్మ ఈ బాధలు తట్టుకోలేకపోతున్నాను, దీనివల్ల దేని మీద దృష్టి పెట్టలేకపోతున్నాను, చాలా బాధపడ్డాను, నా కోరిక తీర్చుకోలేనేమో అని నాలో నేనే చాలా బాధ పడుతున్నాను. సారీ అమ్మ, ఎందుకు చనిపోతున్నానో కారణం ఎవరికీ చెప్పకండి. నేను బ్రతికుండి ప్రయోగం లేదు, అందువల్ల నేను చనిపోతున్నాను. చిన్న చాలా ఇంకా కొంత అర్థం కావడం లేదు, కానీ కొంత సూసైడ్ ఈ యొక్క ఈ నోట్లో అయితే చాలా క్లియర్గా తన మరణానికి సంబంధించినటువంటి ఆ వాంగ్మూలాన్ని ఇచ్చినట్టుగానే కనబడుతోంది. అనారోగ్య సమస్య కారణంగానే తను బలవన్మరణానికి పాల్పడేట్టుగా తెలుస్తోంది.